క్లియర్‌గా గతంలో ఉన్న ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్‌లో చాలా అవకతవకలు జరిగాయని జీవీ రెడ్డి గారు చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత 400 మందిని విజయసాయి రెడ్డి గారు ఎవరైతే వాట్సాప్ ద్వారా పంపించారో వాళ్ళందరినీ రిక్రూట్ చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులుగా వాళ్ళు ఎవరంటే మంత్రులు ఇంత గతంలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్లలో పనోళ్ళను కూడా ఏపీ ఫైబర్ నెట్ దానిలో ఉద్యోగులుగా చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితిని కూడా ఆయన బట్టబయలు చేసిన విషయం. దాదాపు 400 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు కూడా తొలగిస్తాము అతి త్వరలో అని చెప్పారు. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు నెట్వర్క్ అనేది కేబుల్ నెట్వర్క్ సిస్టమ్ని ఒకే చోట పెట్టి ఒక ఆధీనంలో ఉంచి దాన్ని ఇది చేయడం అసలు ఫైబర్ గ్రిడ్ అనేదే ఫస్ట్ నుంచి వివాదాస్పదంగా ఉంది. అది అది అమలు చేసే విషయంలో అయితే అధికారుల అలసత్వమో మరి ఆ ప్లానింగ్ లోపమో కానీ ఫస్ట్ నుంచి తప్పులు తడకలతో ఉంది. దానికి తోడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్